హనుమంత అంజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత. శ్రీ మహాగణపతే నమః. శ్రీ సరస్వత్యే నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. ఇదంతా విన్నాడు అని చెప్పుకున్నాం కదా. అర్జునుడు మాట్లాడిందంతా కూడా ఏంటి, ఆ రాముడు బాణాలతో కట్టకోకుండా ఏదో తేలిపోయేటువంటి రాళ్లతో కట్టాడు అట్లా అని చులకనగా మాట్లాడాడు. అక్కడే పక్కలో ఉండిన వానర రూపంతో వచ్చాడు మన హనుమంతుడు అని చెప్పుకున్నాం కదా. ఉగ్ర రూపంతో అన్నాడు, ఏంటయ్యా ఆనాటి మనుషుల గురించి నీకేమయ్యా తెలుసు, ఇట్లా ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తున్నావు నువ్వు. అప్పటి యొక్క మనుషులు ఇప్పటి యొక్క జనాలకు మూడింతలు ఉండేవాళ్ళు అనుకున్నాం కదా. రామసైన్యంలో కోట్ల సంఖ్యలో ఉన్నటువంటి వానరులు భల్లూకులు భయంకరంగా కదిలేటువంటి కొండల్లాగా ఉండేవి. వాటిని బాణాల మీద నడిపించేటువంటి సాధ్యమవుతుందా నువ్వు చెప్పు? నీ పాటి ఆలోచనే లేదా నీకు? ఆ రావణ సంహారికి అంతవరకు తెలీదా ఆయనకు, రాముడికి అని అర్థం. రాముడికి తెలీదా? ఏదో యోచన చేసుకున్నావు అనుకుంటున్నావు. పెద్దల గురించి అనాలోచితంగా మాట్లాడటం బాగలేదు. యోచన చేసుకొని థింక్ బిఫోర్ యూ టాక్ అంటారు. యోచన చేసుకొని మాట్లాడాలా. విజ్ఞులకు విద్యావంతులకు తగదని తెలుసుకో. నువ్వు మంచి జ్ఞానాత్ముడు అనుకున్నా, నేను విద్యావంతుడు అనుకున్నా, శూరుడు అనుకున్నా, ఇట్లా నా మాట్లాడేది చులకనగా మాట్లాడుతున్నావు నువ్వు. ఈ మాటలను సహించలేనటువంటి అర్జునుడు బిగ్గరగా ఇలా అన్నాడు, ముసలి కోతి మిడిసిపడకు, బాణాలలో వంతెను నేను నిర్మిస్తా, ఎంతమందిని ఎక్కిస్తావో ఎక్కించు, ఏ కొండలు దొర్లిస్తావో దొర్లించు. నా బాణాల వంతెనలో ఒక్క బాణం చెదిరిపోయినా నేను ఈ గాంధీవంతో సహా అగ్ని ప్రవేశం చేసేస్తున్నా, నాకు అక్కర్లేదు అన్నాడు. అప్పుడు హనుమంతుడు గంభీరంగా, స్వామి కోట్ల సేనులు కొండలు ఎందుకయ్యా? కోట్ల సేన్ని అంటున్నావు, కొండలు అంటున్నావు, అదంతా ఎందుకయ్యా? నేనొక్కడనే చాలయ్యా. నా మొదటి పాదపు తాగితే అక్కడ తగిలిందనుకో ఆ వంతెన, ఆ వంతెనంత కుప్పగూలకపోతే నేను నీకు బంటునై నీ జెండా మీద కాపలవాడిలాగా ఉండి నీ వెంట తిరుగుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఇవన్నీ ఒకదానికొకటి కథలున్నాయి, అల్లుకున్నాయి. వెంటనే అర్జునుడు తన ధనుర్వేద విద్యా సారంతో 100 యోజనాల పొడవున బాణాల వంతెనను క్షణాల్లో నిర్మించేశాడు. బాణవర్షం కురిపించి అట్లా నిర్మాణం చేసేసాడు ఆ సముద్రం మీద. ఆంజనేయుడు తన రూపం పెంచి తన ఎడంకాలిని ఆ వంతెన మీద గట్టిగా మోపాడు. అంతే, పెళపెళమంటూ అర్జునుడి చేతువు కుప్పగూలిపోయింది. అంతే. ఇంకా అర్జునుడేమో నిర్మించాడు పెద్దగా, నడుచు చూస్తామన్నాడు. ఎడమ కాలు పెట్టాడంతే. ఆ కాలు ఆ వంతెనకు తగిలిందో లేదో కుప్పగోలిపోయింది. అంతే, కేవలం తగిలిన దానికోసమే. అప్పుడు ఆంజనేయుడు వికటాట్టహాసం చేస్తాడని అర్జునుడు అనుకున్నాడు. కానీ హనుమంతుడు ముసిముసిగా నవ్వుతూ హేళనగా పెద్దలను గౌరవిస్తూ నీ బతుకు నువ్వు బతుకు అన్నాడు. అంతేగాని నేను చూసి హాస్యం చేయను, లేక నేను విర్రవీగను, నేను గెలిచానని నువ్వు ఓడిపోయావని నేను హాస్యమేం చేయను. నిన్ను సరిగి బతుకు నువ్వు. ఇంకా ముందు రాబోయే కథ చాలా ఉంది నీకు, జాగ్రత్తగా ఉండు నువ్వు. ఇది చూసినటువంటి అర్జునుడి తల గిర్రున తిరిగిపోయింది. ఇదేంట్రా ఇట్లయిపోయింది? ఎదుట ఉన్నటువంటి ముసలి కోతి ఎవరో అంతు పట్టలేదు. ఏం కోతి, ముసలిది కాదు ఇది ఎవరో ఉండొచ్చు. ఇది ఇక మాట ప్రకారం అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అగ్ని ప్రవేశం చేసే ముందు అగ్నికి ప్రదక్షిణాలు చేయసాగాడు. అంత అనుకుని చెప్పాడు కదా, ఏమైనా ఇరిగిపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని. మాటిమాటికి అర్జునుడు మహాభారతంలో మీరు విన్నారు,
చాలా ప్రతిజ్ఞలు చేశాడు. పాపం ప్రతిజ్ఞ చేసేటప్పుడంతా కృష్ణుడు పరమాత్ముడు పరిగెత్తి వాడిని రక్షించేవాడు. ధర్మరక్షణ చేస్తున్నాడు దగ్గరుండి. ఇంకేం అగ్నిలో పడాలా. ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో తెలియదు కానీ శ్రీకృష్ణ పరమాత్మ హంసలాగా అక్కడ వాలాడు.